We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మనం సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. Are you all doing good? Yes. Amen. Hallelujah. God is good. Amen. Hallelujah. Should we were in uncertainties of times and the situations, but our faith in God is always constant. Amen. Amen. చాలా పరిస్థితులు వాటిని ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉన్నాయి. Amen. నేను లాస్ట్ సండే మాట్లాడుతూ ఐ వాస్ టెల్లింగ్ ఎగ్జాంపుల్, వాట్ ఇఫ్ ఎ టెర్రరిస్ట్ కమ్స్ విత్ ఎ గన్ అన్న. నేను యాక్చువల్లీ చెప్పేటప్పుడు ఐ వాస్ థింకింగ్ వై ఐ షుడ్ యూస్ దట్ ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. I was talking about the resurrection of Lord Jesus Christ. ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతూ I was just telling, what if a terrorist comes with a gun? See, a lot of times we don't know, but the Spirit of the Lord is speaking some things which are beyond our thinking. Amen. Hallelujah. 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 So, నేను ఎందుకు అది చెప్తున్నాను అంటే, because when we speak those things, దాని అర్థం ఏంటంటే God has already given us protection and victory. Amen. Amen. Over those kind of things. Hallelujah. Amen. అలాంటి పరిస్థితుల మీద దేవుడు ఆయన మనకు విజయమును అనుగ్రహించాడు. వారి కాపుదల భద్రతను అనుగ్రహించాడు. Amen. Hallelujah. One day sister text me from Delhi. She follows our ministry. I think from మచిలీపట్నం విజయవాడ దగ్గర మన చర్చి కూడా 2-3 సార్లు వచ్చారు. Since they are staying in Machilipatnam, she follows online. She was there in the tour, Jammu and Kashmir. So వాళ్ళ టూర్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ ముందు రోజు వీళ్ళు ఎందుకో ఆ ప్లేస్ని స్కిప్ చేయాలనిపించి స్కిప్ చేశారు. So that's the reason they were a day or few hours before. లేకపోతే బ్రదర్ we would have been there. మేము అక్కడ ఉండవలసి వచ్చి ఉండేది. Amen. See how God, దేవుడు ఎట్లాగా ఆయన ప్రజలను కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నాడు. I mean, I felt so sad for all the 26 or 28 people that were killed. చాలా అంటే ఆ స్టోరీస్కి ఎండ్లెస్ రిపర్కషన్స్, అంటే వాటికి అంతం లేని పరిణామాలు అవన్నీ. ఎందుకంటే దే వర్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ది సింగిల్ బ్రెడ్ విన్నర్ ఇన్ దేర్ లైఫ్. చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కలే ఉద్యోగం చేసేది, ఒక్కలే కుటుంబాన్ని పోషించేది, ఒక్కలే అండ్ దెన్ ఆల్ ఆఫ్ సడన్ డబ్బులు వచ్చేది పక్కన పెడితే the only father, only husband, these stories are very, very heart-wrenching. అందుకనే చూడండి, you shouldn't take life for granted. మన లైఫ్ని ఏదో అయిందిలే అని చాలామంది చాలా ఆటకాయతనంగా జీవిస్తున్నారు. అండ్ దట్ ఈస్ వెరీ, వెరీ సాడ్. అట్లాగే
మనుషులు బతుకున్నప్పుడు వాళ్ళకి విలువ ఇవ్వాలి. యూనో, యు ట్రీట్ ఎవ్రీబడి విత్ రెస్పెక్ట్, be it husband, be it wife, be it children. చాలా సాడ్. ఐ మీన్ ఈస్ట్ గోదావరిలో నిన్న ఒక అబ్బాయి 3-4 days క్రితం హీ వెంట్ విత్ హిస్ ఫ్రెండ్స్ టు పాండ్ అండ్ దెన్ డైడ్, చనిపోయాడు. ఆ అబ్బాయికి 10th 533 మార్కులు వచ్చినాయండి, 533. జస్ట్ స్టడీడ్ ఇన్ ఆర్డినరీ గవర్నమెంట్ స్కూల్. వాళ్ళ ఫ్రెండ్స్ అబ్బాయి, ఐ మీన్ ఇట్స్ సాడ్ దట్ ఆదరణ కూడిక అని రాశారు. అంటే హీ మస్ట్ బి కమింగ్ ఫ్రమ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఎప్పుడు క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆ అబ్బాయి ఫ్లెక్సీ ఏం చేశారంటే 10th class మార్క్ లిస్ట్ పెట్టారండి. సో నాకు అవన్నీ చూసి చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. సో వెన్ యూ సీ దీస్ థింగ్స్, ఏం చేయాల్సి, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది ఎమోషన్స్ ఆఫ్ హార్ట్ అండ్ దెన్ ది urge for God's emergency people. ఓకే, సో నేను దాని గురించి రోజున మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మై హార్ట్ ఈస్ హెవీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ద లార్డ్ ఈస్ గివింగ్ a ray of hope. Amen. Hallelujah. సో ఎప్పుడు కూడా లైఫ్ని ఇదంతా ఎట్లా ఉంటే కొంతమందికి బాగా, సారీ ఈ మాటలు వాడుతున్నానని, బాగా ఒంటి నిండా కొవ్వు పట్టి బతుకున్న భర్తను చంపటం, బతుకున్న భార్యను చంపటం, బతుకున్న పిల్లల్ని చంపటం. సో how people have become so demonic. ఎంత భయంకరంగా డిమానిక్గా తయారైపోయారో అది చాలా చాలా విచారకరమైనది. సో యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, ద ఓన్లీ హోప్ ఫర్ ద వరల్డ్ ఈజ్ యువర్ ఫెయిత్ అండ్ మై ఫెయిత్. ఆమేన్. ఈ లోకానికి నిరీక్షణ ఏంటంటే మీ విశ్వాసం, నా విశ్వాసం. దట్ హౌ అవర్ ఫెయిత్ వుడ్ ఇంపాక్ట్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన కార్యాలను చేయడానికి how things would impact. Amen. So I want to talk, let's quickly turn in. I want to continue where I'm speaking the fulfillment of the promise. The fulfillment of the promise. So let's turn to chapter 2, రెండవ అధ్యాయం, Acts chapter 2, అపొస్తలుల కార్యములు రెండవ అధ్యాయం. And then let's read verse 1. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. The need of the hour is to be filled with the power of the Holy Spirit. I can't emphasize or overemphasize on this. చాలా చాలా అవసరమైన పరిస్థితి ఏంటి అంటే ఈ సమయాల్లో, ఈ దినాల్లో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడటం. Hallelujah. Hallelujah. Being empowered or being filled with the Holy Spirit. శిష్యులు వచ్చి అడిగారు, ఏమని అడిగారు? చాప్టర్ 1 and verse 4, మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళక అన్నమాట. Don't rush, don't move, don't go ahead. ఈరోజున చాలాసార్లు మనం తొందరపడుతూ ఉంటాం. యాజ్ మచ్ యాజ్ మనం ఎంత తొందరపడినా సరే we must covet or we must know that you should not move until you receive what you need. మనకి ఏదైతే అవసరమో దానిని పొందుకున్నాను, దాన్ని కలిగి ఉన్నాను అని తెలిసేదాకా మనం ఆ స్థలం నుంచి కదలకూడదు. ఆర్
మన లైఫ్లో ముందుకు అడుగేయకూడదు, దేవుని ఆ చెప్పిన ప్లేస్ నుంచి మన నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళకూడదు. అంటే ఎట్లా చెప్పాలంటే శిష్యులందరికీ వెళ్ళి సువార్త చెప్పాలన్న ఆశ చాలా ఉండుండొచ్చు. బట్ వారు శక్తి లేకుండా వెళ్తే, ఇఫ్ దే గో వితౌట్ పవర్, ఇఫ్ దే గో ఇంటూ ద ఫీల్డ్ వితౌట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, వితౌట్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ చేత నిండిన అనుభవము, ఆ శక్తి చేత నిండిన అనుభవం లేకుండా వెళ్తే, దట్ ఈస్ వెరీ డేంజరస్. అది చాలా చాలా ప్రమాదకరం. సో ద లార్డ్ ఈస్ టెల్లింగ్, వెళ్ళక, డు నాట్ మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్. అండ్ దెన్ లెట్స్ రీడ్ ఇట్, చదువుదాం. మీరు యెరూషలేము నుండి వెళ్ళక, 6వ వచనం చదువుదాం సిస్టర్. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయన అడగగా, కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును, ఎందుకని అంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇశ్రాయేలుకి రాజ్యం అవసరం. ఎందుకని అంటే దే వర్ అండర్ బాండేజ్ ఆఫ్ ది డిక్టేటర్షిప్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్. రోమీయులు ఇశ్రాయేలుని వారు పరిపాలిస్తున్నారు. అండ్ దెన్ దే ఆర్ ట్రీటింగ్ ద Jews very harshly. సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, మెస్సయ్య రాజుగా వస్తాడు, మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపిస్తాడు. సో their still expectation is for the Messiah. But Messiah has come. మెస్సయ్య వచ్చాడు. ఆయన వీళ్ళనుకున్న రాజులాగా రాలేదు. He came as a king, but he did not come as they expected. సో వాళ్ళు ఆయన మెస్సయ్య అని తెలిసి, సో వాళ్ళు అడుగుతున్నారు, ఈ కాలంలో నువ్వు రాజ్యమును మరలా ఇశ్రాయేలుకి నువ్వు రెస్టోర్ చేస్తావా అంటే, వాట్ డిడ్ ద లార్డ్ ఆన్సర్డ్? ఆయన ఏం చేశాడు? వాట్ డిడ్ హి సే అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందుంచుకొని ఉన్నాడు. కాలములను సమయములు తండ్రి తన స్వాధీనం అందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? వాట్ ఈస్ హి ట్రైయింగ్ టు టెల్? It does not matter who is ruling. It does not matter which times you are living in. ఎవరు పరిపాలిస్తున్నారు, మీరు ఏ సమయంలో ఉన్నారు, అది కాదు మీరు ఆలోచన చేయాల్సింది. వాట్ యు నీడ్ టు కాన్సన్ట్రేట్ ఈస్ దట్ యు ఆర్ ఫిల్డ్ ఆర్ ఎంపవర్డ్ విత్ పవర్ ఫ్రమ్ ఆన్ హై. మీరు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఆర్ పై నుండి వచ్చే శక్తిని మీరు పొందుకున్నారా లేదా, దాని మీద మీ యొక్క మనస్సును నిలపండి అన్నాడు ఆయన. I got the biggest answer. Amen. Hallelujah. 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 మీకు ఎట్లా ఉందో తెలియదు కానీ ఈ అధ్యాయం ఎన్నిసార్లు చదువుకుంటానో నాకు తెలీదు. Acts, every time I read Acts, ప్రతిరోజు చదువుతాను అపోస్తల కార్యంలో. At least I will read at least 5 to 10 chapters every day from the book of Acts. అదే ఎన్ని వందల సార్లు చదువుకుంటాను. But when God is speaking, some words on the page become bigger. కొన్ని మాటలు ఈ పేజ్ మీద అవి పెద్దగా అయిపోతాయి. So don't worry about times and seasons. మనం ఏ కాలంలో ఉన్నా సరే, దేవుడు ఆయన ఆ కాలంలో మనము జయించినట్లుగా, మనము జీవించినట్లుగా దేవుడు ఆయన ఏమి ఇచ్చాడు అంటే, He has given us power. Amen. Hallelujah. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, oh come on, hallelujah, hallelujah, hallelujah. ఆయనను ఏమైనను
whether the kingdom is restored or not. రాజ్యం రెస్టోర్ చేయబడిన చేయకపోయినా, ఇంకేమైనాను, whether somebody else is in power or not. Amen. ఆయనను అంటే ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నను. Amen. Hallelujah. Hallelujah. Are you all here? ఆయనను. That is a very powerful thing. అందుకని నేను చెప్తున్నాను, ప్లీజ్, మోర్ దెన్ ఎవర్, ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మోర్ దెన్ ఎవర్ విశ్వాసకి కావాల్సింది ఏంటి అంటే ది ఎంపవర్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడటం. అండ్ దెన్ నేను మొన్న ఐ వాజ్ టాకింగ్ ఆన్ యూట్యూబ్లో మాట్లాడుతున్నాను, కొంతమంది జాయిన్ అయ్యారు. ఐ బిలీవ్ యు ఆర్ బ్లెస్డ్. I'm talking about your safe place. ఏంటి మన సేఫ్ ప్లేస్? వాట్ ఈజ్ యువర్ సేఫ్ ప్లేస్? అండ్ ఐ వాజ్ థింకింగ్, నేను అనుకుంటా ఉన్నాను, యాక్చువల్గా పాస్టర్ గారు అంటున్నారు, మన అమెరికా వెళ్ళిపోతాం, షల్ వి రీలొకేట్ టు యుఎస్, యునైటెడ్ స్టేట్స్. అండ్ దెన్ నేను అన్నాను, ఐ వాజ్ ఆల్సో టెల్లింగ్, ఈ నిజంగా సీరియస్గా షల్ వి మూవ్ టు యునైటెడ్ స్టేట్స్? సరే మొన్న అనుకుంటా సంబడి కాలింగ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. ఐ సెడ్, బ్రదర్ మేము యూఎస్ వచ్చేయమంటారా అని అడిగాను. హ్యాపీగా వచ్చేయండి బ్రదర్, ఇండియాలో ఉన్న సేవ కంటే ఇక్కడ చాలా చాలా, ఇండియాలో ఉన్న వాళ్ళు మీ యొక్క అనాయింటింగ్ని వాళ్ళు గుర్తుపడుతున్నారు లేదా నాకు తెలియదు, కానీ హియర్ పీపుల్ విల్ డెఫినెట్లీ రిసీవ్ ది గిఫ్ట్ దట్ యూ హ్యావ్. సో ఐ వాజ్ జస్ట్ ఊరికనే మాట్లాడుతున్నాను, బట్ ఐ వాజ్ టెల్లింగ్, ఐ మేకింగ్ ఎ పాయింట్. మనం ఈ దేశంలోనో ఆ దేశంలోనో ఇంకెక్కడన్నా ఉంటేనో అక్కడ సేఫ్టీ కాదు, ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సేఫ్టీ. అండ్ అప్పుడు ఐ వాజ్ టెల్లింగ్ టు మై వైఫ్, దేర్ ఈజ్ నో సేఫ్ ప్లేస్ ఎనీవేర్. భూమి మీద సేఫ్ ప్లేస్ ఎక్కడ ఏది లేదు. The safe place is where the Holy Spirit is leading you. Amen. Hallelujah. దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని నడిపించే ప్లేస్, అది సేఫ్ ప్లేస్. Hallelujah. Washington DC, there is this boy by name Teja అనుకుంటా, పార్క్లో కూర్చొని ఉన్నాడు. Somebody just came, opened the gun and then shot that boy, and then that boy died just 3 days back. An unknown person. నాకు అనిపిస్తుంది వీళ్ళు డబ్బులు ఇంత డబ్బులు పెట్టుకొని ఇన్ని ఖర్చులు పెట్టి చాలామంది ఇట్స్ లైక్ ఎలా ఉందంటే కొంతమంది జీవితాలు వింటూ ఉంటే ఎంత ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉండుంటారు. హౌ మెనీ డ్రీమ్స్ దట్ చైల్డ్ మైట్ హ్యావ్ ఆర్ దట్ యంగ్ బాయ్ మైట్ హ్యావ్. హీస్ పార్ట్ ఆఫ్ నథింగ్. నేను మొన్న సండే చెప్తున్నాను, దెర్ ఇస్ అదర్ యంగ్ లేడీ, షీ వాస్ కమింగ్ ఫ్రమ్ జిమ్, షీ ఈస్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ. సో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వి థింక్ దట్ దిస్ ప్లేస్ ఇస్ సేఫ్, ఈ ప్లేస్ సేఫ్, ఆ ప్లేస్ సేఫ్, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉండాలి. వి ప్లాన్, ప్లానింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ దేవుడు నడిపించే ప్లేస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఒకవేళ ఇఫ్ ఈస్ లీడింగ్ అస్ టు సమ్ అదర్ ప్లేస్ దట్స్ ఆసమ్. సో అబ్బాయి యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాడు, and then went to study and then got killed. It was a sad story of many young people being killed. Indian nationals. ఇదంతా పక్కన పెడితే కొంతమంది ఎట్లా అంటే దే గోయింగ్ జస్ట్ ఫర్ హాలిడే ఆర్ సైట్ సీయింగ్, ఫ్రెండ్స్తో వెళ్ళి చనిపోయిన పిల్లలు. సో అందుకని నేను చెప్తున్నాను, వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ టు బి లెడ్ బై ద స్పిరిట్. అది ఎట్లా ఉందంటే, ఐ డోంట్ వాంట్ టు యూజ్ దిస్ వర్డ్ బట్ మీకు అందరికి అర్థం అవడానికి నేను మాట చెప్తాను. ఏంటంటే పీపుల్ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ డెత్. ఇట్ లుక్స్ లైక్ మరణంతో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నట్టుంది. ఇలా అక్కడ కూర్చోవటం ఏంటి, కరెక్ట్గా ఆడొచ్చి కాల్చడం ఏంటి, వీళ్ళందరికి డబ్బులు కట్టి కొన్ని వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గుర్రాలెక్కి ఆ ప్లేస్కి వెళ్ళటం ఏంటి, అక్కడ ఎందుకు వీళ్ళు వచ్చి కాల్చడం ఏంటి. టెర్రరిస్ట్ ఎట్లా వచ్చారు ఎన్ని పక్కన పెడితే, వై దోస్ పీపుల్ హ్యావ్ టు కమ్ ఆల్ ద వే. ఇట్ లుక్స్ లైక్ ద ట్రాక్స్ వర్ లీడింగ్ టు ది place of extreme pain and
పాప యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చాడంట వాళ్ళు. ఐ మీన్ హీ కేమ్ జస్ట్ ఫ్రమ్ ఫ్లోరిడా. వన్ యంగ్ మ్యాన్ 40 years, 3 years old child. మీరు ఇవన్నీ స్టోరీస్ ఒకదాని తర్వాత ఒకటి చదువుతున్నారు లేదో నాకు తెలియదు కానీ, బట్ ఐఎమ్ రీడింగ్ అండ్ ట్రైంగ్ టు లెర్న్, ట్రైంగ్ టు ఫీల్, ఐ మీన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. వాళ్ళు ఎవరు నాకు రిలేట్ అవ్వకపోవచ్చు, బట్ మై హార్ట్ ఈస్ గోయింగ్ అవుట్ ఫర్ దట్ ఫ్యామిలీ అండ్ వీఆర్ ప్రేయింగ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. సో వీఆర్ ఆల్ ప్రే ఫర్ స్ట్రెంగ్త్. ఐ మీన్ మనం ప్రార్థన బలం రావడానికి మనం ప్రార్థన చేస్తున్నాం. బట్ సి ఐ మీన్ నేను అనుకుంటాను అది కూడా దట్ ఈస్ ఆల్సో కొన్నిసార్లు, అంటే సారీ టు సే దిస్ వర్డ్, ఐ మీన్ వీఆర్ ప్రేయింగ్ లేట్. సో వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో మేబీ యూ మే నాట్ కంట్రోల్, దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు. ఐ మీన్ లెట్స్ జస్ట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్, మీ లైఫ్ గురించి, మీ ఫ్యామిలీ గురించి, అండ్ దెన్ యువర్ ఓన్ సిచ్యువేషన్, మీ పరిస్థితులు, లేకపోతే మీరు వెళ్తున్న వాటి గురించి అయినా కనీసం లేటుగా ప్రార్థన చేయమాకండి. అంటే మీకు అర్థమైంది లేటుగా ప్రార్థన చేయటం? లేటుగా ప్రార్థన చేయటం అంటే ఆ పరిస్థితి వచ్చిన తర్వాత, దాంట్లో ఉన్న తర్వాత, దాంట్లో మునిగిపోయిన తర్వాత ఎట్లా ఉంటారంటే, కొంతమంది ఎట్లా ఉంటారంటే అగ్నిగుండంలో దిగి, బ్రదర్ మీరు చెప్పండి, మీరు చెప్తే నేను బయటకు వచ్చేస్తాను, లేదంటే మీరు చెప్తే ఇక్కడే ఉంటారంటారు. ఐ మీన్ సమ్టైమ్స్ మెనీ పీపుల్ డజంట్ ఈవెన్ గివ్ ది ఆప్షన్స్, గివ్ ది టైం. బ్రదర్ మీరు చెప్పండి, బ్రదర్ మీరు చెప్పండి, అది ఎట్లా ఉందంటే మనకు అసలు ఏది చెప్పినా ప్రాబ్లమే. ఇప్పుడు సపోజ్ ఉండవన్నా అనుకోండి, బ్రదర్ మీరు చెప్పారు, మీ వల్ల నేను తగలబడ్డా అంటారు. ఇప్పుడు దాంట్లో నుంచి పక్క వచ్చామనుకోండి, మీ వల్లే నేను రిస్క్ చేయలేదు, నేను ఒకవేళ కొంచెం సేపు దాంట్లో ఉండుంటే అగ్నిగుండంలో దేవుడు వచ్చి ఉండేవాడేమో. హలో, డిడ్ యు గెట్ ఇట్? Who are the God emergency people? The people that were filled with the power of the Holy Spirit. Amen. Hallelujah. People have perception. ఒక అతను ఉన్నాడంటే, వీళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళటానికి పోనీస్ ఎక్కి వెళ్ళాలి, అంటే గుర్రాలకి వెళ్ళాలి. సో వీళ్ళు బేరం ఆడుతుంటే వాళ్ళు కొంచెం ఎక్కువ డబ్బులు చెప్తున్నారు. సో ఎక్కువ డబ్బులు చెప్తుంటే ఆయన ఏం చేశాడంటే, ఆగండి నేను మాట్లాడతాను నేను మాట్లాడిన రేటుకి మీరు అందరూ ఎక్కుతురు కానీ అని చెప్పి 28 మందిని తనతో పాటు ఉన్న వాళ్ళని, వేరే వాళ్ళని ఆప్ చేశాడండి, ఎక్కనీ లేదండి. అతను ఎక్కనీకి పోవటం వలన ఈ 28 మంది ప్రాణాలు కూడా కాపాడబడింది. బికాజ్ దిస్ దట్ మ్యాన్ వన్ ట్రైంగ్ టు నెగోషియేట్ విత్ దిస్ పీపుల్. అందుకని ఐ లెర్న్డ్ వే ఎర్లియర్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను చాలా ఎర్లీగా ఒకటి నేర్చుకున్నాను. అదేంటంటే థ్యాంకింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించటం. ఇఫ్ దేర్ ఈస్ ఎ డిలే ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ దేర్ ఈస్ సమ్వేర్ యు ఆర్ లాక్డ్, మీరు ఎక్కడన్నా లాక్ అయిపోయి ఉంటే, ఇఫ్ దేర్ ఈస్, నేను అంటాను, ఈవెన్ ఇన్ ట్రాఫిక్ జామ్, ఐ వాంట్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది కంగారు పడిపోతారు, లేట్ అయిపోయింది అని, అది అయిపోయింది, ఇది అయిపోయింది అండి. ట్రాఫిక్లో కూర్చొని పద్దాకల హార్న్ కొడతా ఉంటారు. అప్పుడప్పుడు నేను లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు పిచ్చికారులు వేసుకొని కొంతమంది వస్తుంటారు. సారీ టు సే దాట్. పిచ్చికారులు అంటే వాళ్ళకి బ్రేక్ వేసిన బ్రేక్ పడదు వాటికి. అండ్ దెన్ దే వర్ నాట్ డిజైన్డ్ యాక్చువల్లీ టు డ్రైవ్ ఆన్, దాన్ని ఏమంటారు, హైవేస్. వేసుకుని పక్కన హార్న్ కొడతా ఉంటాడు దాటి వెళ్తానికి. నేను అప్పుడప్పుడు ఆపి అడుగుతాం అనిపిస్తుంది, మైండ్ పిచ్చి పోయిందా లేకపోతే వాడికి ఏంటంటే ఆనందం. మన కారు దాటితే ఆనందం, నేను దాటాను, ఓకే పలానా కార్ని దాటా, ఫీలింగ్ అనమాట. అరే దానికి ఉందా లేదా, ఇది డస్ దిస్ వెహికల్ హ్యావ్ ద కెపాసిటీ టు టేక్ ఓవర్? స్పీడ్కి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? Some people are going for the appointment with them. సో ఇట్లాగ ఎవరైనా బాగా విసిగిస్తూ ఉన్నారు అనుకోండి కొన్నిసార్లు, I don't speed. నేను చాలామందిని చూసా ఇట్లా వెళ్ళిపోయి ఒక 15 minutes 10 minutes తర్వాత వెళ్ళి లారీ కింద పెట్టడం, దాన్ని ఇంకోడికి కొద్దటము, లేకపోతే తీసుకెళ్ళి దాన్ని
వేరే వాడికి గుద్దితే ఆడి దిగి బాధటం. సీరియస్గా మొన్న దగ్గర ఇట్లాగే ట్రాఫిక్ జామ్ అయిపోయి మొత్తం అయిపోతే ఒకదాని దానికి ఒకటి ఇట్లాగా వెహికల్ ఉంటే పక్కన అందరినీ దూక్కొని పక్క నుంచి వచ్చేసి మమ్మల్ని కూడా దాటేసేది ఎలా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. లారీ ఇట్లా ఉంది, ఆడు చూసుకుంటాడు అనుకుంటున్నాడు. లారీ ఈజ్ హియర్ అండ్ దిస్ వెహికల్ ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాడు. నా లారీ వాడికి అక్కడి నుంచి ఇక్కడ కనపడవు, కళ్ళు పైనుంచి ఇటు కిందకి అటు సైడ్కి ఉంటాయి కళ్ళు. ఇప్పుడు వచ్చే కార్లకి 360 డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి. ఆ లారీకి ఎవడు ఎందుకు పెడతాడు 360 డిగ్రీ కెమెరాస్? సో అది తీసుకొచ్చి ఇట్లా పెట్టాడు. లారీ వాడు ముందుకు జరిపాడు. జరపటం ఎదర బంపర్ మొత్తం లాగేసింది. అది చాలా స్లోకి వెళ్ళాడు. ఆడటి నుంచి దూకి అంటే ఈ కారులో నుంచే లారీలోకి ఎక్కి ఆయన కొడతానికి వెళ్ళిపోతే వేరే కారులో నుంచి జనాలు వచ్చి ఈయన కొట్టారు తిప్పి. ఎందుకు కొట్టారు అంటే లారీ వాడిది మిస్టేకే కాదు. అంతమంది ఎందుకు వెయిట్ చేస్తున్నారు? లాట్ ఆఫ్ టైమ్స్ పీపుల్ ఆర్ ఇన్ ఎ రష్. చాలామంది ఎట్లా ఉన్నారంటే దే రష్. యాక్చువల్గా చెప్పాలంటే రష్ చేయాల్సిన విషయాలకి రష్ చేయరు. And today what you need is, being empowered by the Holy Spirit. Any season of your life, మీ లైఫ్లో ఏ కాలమైనా సరే, ఎనీ సీజన్ ఆఫ్ యువర్ లైఫ్, what God is giving to you is very, very powerful. నేను చాలా ఇన్సిడెన్సెస్ చెప్దాం అనుకున్నా, బట్ ఐ విల్ జస్ట్ షో యూ 2-3 and then I'll try to close here today. I want you to take you to 27, Acts 27, అపోస్తల కార్యములు 27వ అధ్యాయము. Let's read from verse 1. ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. ఆసియా దరివెంబడనున్న పట్టణములకు ప్రయాణం చేయబోవు అద్రముత్తియా పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును దశలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మర్నాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి. This is the journey to Italy. Okay, now let's read verse 9, 9వ వచనం. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నది అని చెప్పి వారిని హెచ్చరించెను. I perceive. Everybody say I perceive. Perception, spiritual perception. Or the leading, the enlightenment. Everything in enlightenment. Ayyalara ఓడకును and then తర్వాత ఏమని రాస్తుంది? సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. చూడంగానే అంత బాగానే ఉంది. ఓడ యజమానుడు అంటే క్యాప్టెన్ ఏం చెప్తున్నాడు, ఇంకెవరు నమ్మాడు? He was persuaded by this pilot and the captain of the ship. నావికుడును ఓడ యజమానుడును చెప్పినది. How can Paul have this perception? ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనకున్న పర్సెప్షన్ వేరే వాళ్ళకి లేనప్పుడు ఏం చేయాలంటే you must now, it's your responsibility to pray and intercede for everybody. దేవుడు మనకిచ్చిన పర్సెప్షన్ వేరే వాళ్ళకి లేదనుకోండి, మనం ఏం చేయాలంటే భయంకరమైన తీవ్రమైన విజ్ఞాపనతో అందరి కోసం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ లిసనింగ్ టు యువర్ పర్సెప్షన్. మీరు పర్సెప్షన్కి దేవుడు మీకు ఇచ్చిన ఆ నడిపింపునకు వాళ్ళు లోబడట్లేదు.
నాకు కొంతమంది వాళ్ళ సిచ్యువేషన్స్ చెప్తున్నప్పుడు నాకు ఐ గెట్ క్విక్ పర్సెప్షన్స్, కొంతమంది చెప్తున్నప్పుడు ఐ డోంట్ గెట్ క్విక్ పర్సెప్షన్స్. కొంతమంది యాక్చువల్ మాట్లాడుతూ మా కంపెనీ వేరే షిఫ్ట్ అవుతుంది, నేను మారాలా లేకపోతే దీంట్లోనే ఉండాలా, సడన్గా నాకు అనిపిస్తుంది, వాళ్ళు చెప్తుంటే కానీ మారద్దు అనిపిస్తుంది. కొంతమందికి మారాలంటే మారండి అనిపిస్తుంది. ది ఇష్యూస్ ఆఫ్ యువర్ లైఫ్. అందుకే దేవుని అడగాలి, దేవా గివ్ మీ డివైన్ పర్సెప్షన్స్ ఫర్ మై జర్నీ. కొన్ని మీ కంట్రోల్ దాటిపోయి ఉంటాయి. అప్పుడు వాటి ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా మనం దేంట్లోకి నేను అంటే దాక్కోవాలంటే యూ మస్ట్ గో ఇన్ టు ది హైడింగ్ ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్. నాకు టైం లేదు ఈ అధ్యాయం అంతా చదవటానికి. మీరు ఈ వారం అంతా ఈ అధ్యాయం చదవండి. కిందకు వచ్చేసిన తర్వాత ఏమని రాస్తాడు అంటే వర్స్ 34 34వ వచనం చదువుదాం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. 22వ వచనం చదువుదాం సిస్టర్. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. అబ్బా చూడండి, యూ కెన్ మినిమైజ్ సమ్ డ్యామేజ్. కమ్ ఆన్, హల్లెలూయా హల్లెలూయా. I said you can minimize some damage. Amen. Hallelujah. Of course, greatest damage in the life ప్రాణంను కోల్పోవటం. ఓడపోతే ఇంకొక ఓడ, కానీ జీవితం పోతే ఇంకొక జీవితం రాదు. రైట్ ఆర్ రాంగ్? సో ఓడకే కానీ అపోస్తలుడైన పౌలు డ్యామేజ్ని తగ్గించేస్తూ ఉన్నాడు. See, when you have perception, it's your responsibility to pray. Amen. Hallelujah. Hallelujah. చాలా మందికి పర్సెప్షన్ నుండి కూడా ప్రార్థన చేయరు. దేవుడు ఇన్సైట్స్ ఇస్తున్నా. నేను అంటాను, యాక్చువల్గా ఇఫ్ యు ఆర్ రియల్లీ ద స్టూడెంట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు మీకు ఇచ్చిన పర్సెప్షన్ యాజ్ మచ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్, మీ కంట్రోల్లో ఉంటే దేవుడు ఇచ్చిన నడిపింపునకు స్టిక్ అయిపోండి. డోంట్ గో ఫార్వర్డ్. ఆమేన్. హల్లెలూయా. బీ ఇట్ బిజినెస్, బీ ఇట్ ఫ్రెండ్షిప్స్, బిజినెస్ అవ్వచ్చు, సంబంధాలు అవ్వచ్చు, వివాహ విషయాలు అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, ఆల్ ది అఫైర్స్ ఆఫ్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఉన్న అఫైర్స్ అన్నిటి విషయములలో యూ ప్లీజ్ సబ్మిట్ టు ద లీడింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. చూడండి, దేవుడు నాకు ప్రభువు అంటే అర్థం ఏంటి అంటే ఊరికి చర్చిలోకి వచ్చి ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, అది కాదు. ఆయన చెప్పిన దానికి విధేయత చూపిస్తే అప్పుడు ఆయన మనకు ప్రభువు అని అర్థం. Hallelujah. 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 చాలా మంది స్టోరీ ఎట్లా ఉంటుంది అంటే, గాఢాంధకారపులో ఇలా నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు అంటే అసలు యూడెల్మన్నా నేను గాఢాంధకారపులో ఇలా ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ. బట్ యు నో వాట్ ద లార్డ్ సెడ్, హీ లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్. ఆయన చేసేది ఏంటి? పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలములు ఎద్ద ఆయన నన్ను అంటే ఆయన నడిపించేది అది. ఆయన ఇటు నడిపిస్తా ఉంటే లేదు నేను గాఢాంధకారపులోయలోకి వెళ్తా. ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను అసలు గాఢాంధకారపులోకి? ఆయన ప్రేమ కలిగినాడు కాబట్టి సంచరించి ఏ అపాయం రాకుండా, ఏ తెగులు రాకుండా, ఆయన దుడ్డుకర్ర, ఆయన దండం. దుడ్డుకర్ర ఏమో వచ్చే ఉల్ఫ్స్ని కొట్టడానికి, దండం ఏమో నీ ముట్టుకాయలు ఇయటానికి. వస్తాను మళ్ళీ తిప్పుతుంటే మళ్ళీ ఇక్కడ అటు ఇటు తిరుగుతానంట పిచ్చి మోహం వేసుకొని. మళ్ళీ అక్కడ కూర్చొని పాటలు రాయటం గాఢాంధకారంలో. గాఢాంధకారములో నే నడచినవే అసలు ఎవడ్డాడు అమ్మన్నాడు నేను. Why you have to go there? See, it's a blatant rebellion of human heart. Amen. సో మీరు అందరూ అనొచ్చు, బ్రదర్ మనం వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనం అందరం పర్ఫెక్ట్ కాదు, మనకు తెలియదు కొన్నిసార్లు. ఐ డోంట్ సే ఐఎమ్ ఆల్సో పర్ఫెక్ట్,
But what I'm trying to say is, when God gives you perception, దేవుడు మీకు ఏదన్నా పర్సెప్షన్ జరగని దాని యొక్క ఛాయలు ఎలా ఉండబోతున్నాయని కొంచెం అన్నా మీకేమన్నా ఆయన మీ ఆత్మను ప్రేరేపిస్తే ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే యు గో ఇన్ టు సీరియస్ ఇంటర్సెషన్ ఆర్ సీరియస్ ప్రేయర్. ఎందుకంటే సో దట్ యూ క్యాన్ మినిమైజ్ ద డ్యామేజ్. Hallelujah. Hallelujah. Or you can at least come out with your life. ఆ పరిస్థితిలో నుంచి కనీసం మీ ప్రాణములతో అన్న మీరు బయటికి వచ్చినట్లుగా. Amen. Hallelujah. 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 ఆ వచనం చూడండి ఎట్లా ఉందో. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడను ఎవరిని సేవించుచున్నాను. Oh, come on. Hallelujah. 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 ఈ మాటలు చాలా పవర్ఫుల్ మాట. నేను ఎవని వాడను ఎవరిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి. Oh, come on. Hallelujah. 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 మరి ఇటువంటి కాలంలో ఉన్నాం మనం. వేర్ యువర్ సీరియస్ ఫెయిత్, మీ తీవ్రమైన విశ్వాసము, యువర్ సీరియస్ ప్రేయర్, మనం సీరియస్గా చేసే ప్రార్థనలు, ఐ మీన్ ఇట్ రిలీజెస్ హెవెన్స్ ఇంటర్వెన్షన్. Hallelujah. నేను లాస్ట్ వీక్ ఎందుకు గన్ షాట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. I talked about Terry Miles in the second service. I mean point blank lo when the hitchhiker, if you fired the gun, 5 bulletlu, none of them touched him. He said, you cannot kill me, no nan champale. Why? Because the blood of Jesus is over me. Hallelujah. Hallelujah. ఈ సీజన్ అంత దేవుని యొక్క దూత మీతో పాటు నిలిచి ఉంటుంది కాక. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గివెన్ సిచ్యువేషన్. నౌ కమ్ ఆన్. నేను దేవుడిని ఇదే అడుగుతున్నాను, నాకు ఈ దూత కావాలి. నేను కొంతమంది దూతలు కావాలి. నాకు ఏ దూత కావాలంటే వెళ్ళి 185,000 మందిని చంపిన దూత. ఏడున్నాడు ఆ దూత? I want that dooth. I'm asking God, I want to see that angel. I want an encounter with that angel, a warring angel. On behalf of the people of God. Come on. Hallelujah. దేవుని వాక్యంలో కొంతమంది దూతలు ఉన్నారు. ఆ దూత ఒక దూత, ఇంకొక దూత ఎవరంటే సంఘము అత్యాసక్తితో, అక్కడికి వెళ్దాం, ఆ వచనం చూపిస్తాను నేను. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇంకొక దూతను రిలీజ్ చేశాడు. ఆ దూత పేతురుని బయటకు తీసుకొని వచ్చి మరియ ఇంటి దగ్గర పెట్టి డైరెక్ట్గా హేరోద్ దగ్గరికి వెళ్ళి ఈ బాతే పరుగులు బట్టి తెచ్చాడు. ఐ వాంట్ దట్ ఏంజల్. Come on. Hallelujah. 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 And then this other angel. సముద్ర మధ్యలో, ఐ మీన్ మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి, మా కజిన్ తమ్ముడు అవుతాడు వాడు. హీ ఈస్ ఇన్ లోగో షిప్. ఇప్పుడు లోగో షిప్లో ఉన్నాడు. ఆల్రెడీ 1.5 years దే ట్రావెల్, ఐ మీన్ టు మెనీ కంట్రీస్. వాడు మొన్న బ్రేక్ వచ్చినప్పుడు చెప్తున్నాడు, అప్పుడప్పుడు ఐ మీన్ రోజు ఫొటోస్ పెడతా ఉంటాడు షిప్లో నుంచి. ఈరోజు కూడా ఫొటోస్ పెట్టాడు. ఎవ్రీడే హీ కీప్ స్నాప్. అస్సలు షిప్పులో తుఫాన్ వస్తే తోలు తీసేస్తుందంట. మీరు ఎప్పుడు పరిశుద్ధులుగా ఉంటారు. వెన్ యు ఆర్ ఇన్ ద షిప్, అసలు ఏం లేదంటే పైకి ఇలా షిప్ ఇట్లా పెట్టి ఇట్లా లెగిసి ఇట్లా కింద పడతా ఉంటుందండి. అదొకసారి జరిగిందండి ఇంక మన రీసెంట్గా. షిప్లో ఉన్న ప్రతి గ్లాసు, ప్రతి ప్లేటు, ప్రతిది పగిలిపోయినాయండి. వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి వామిటింగ్స్ అవటం, కింద పడి డొల్లాడేవాడికి డొల్లాడటం, ఒక్కొక్క దగ్గర పడిపోవటం, సామాన్లన్నీ మీద పడిపోవటం. భూకంపం నథింగ్ అండి. హలో, ఈడ్చి కొట్టిందంట. అసలు అంత, అసలు వాళ్ళు అసలు బయటకు వస్తామని అనుకోలేదండి.
ఆ మిడ్ వాటర్స్లోకి వెళ్ళినప్పుడు ఐ మీన్ ఇట్స్ వర్స్ట్ స్టామ్ అన్న. ఈ 2.5 yearsలో ఐ మీన్ ఎంత స్టామ్స్ కొంత అలవాటైంది, కొంచెం పైకి ఎత్తి కొంచెం భయపడతాం కొంచెం ఇది. ఐ మీన్ ఈ స్టామ్ అయితే అసలు భయం వేసిపోయింది, అందరికీ భయం వేసిపోయిందట. షిప్ని వెంటనే ఇమీడియట్గా దగ్గరున్న ప్లేస్లో దాన్ని అది తగ్గిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఒడ్డుకు చేర్చుకుంటే ప్రతీది కార్పెట్ నుంచి షిప్లో వాడే ప్రతీది ఐ మీన్ వెంటనే వాళ్ళకి స్పాన్సర్స్ వీళ్ళందరూ కంటైనర్స్ వచ్చి అన్నీ రీప్లేస్ చేసేసి నేను 3 months టైం 2.5 months టైం. నా వాట్ ఈస్ దిస్ ఏంజల్? ఏంజల్ ఎట్లా అంటే అటువంటి పరిస్థితులు కూడా ఎక్కడైనా ల్యాండ్ అవ్వగలడు నీ దగ్గరికి వచ్చి. Come on, hallelujah. Lord, I want access to this angel. Hallelujah. Amen, hallelujah. Where this angel would stand for you, amen. దేవుడు గత రాత్రి తన దూతను నా యొద్దకు గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. అసలు భలే కామెడీగా ఉంటుంది ఇది. ఎట్లాగంటే కామెడీ అంటే మన కింద నాకు కార్పెట్ల కింద వాటి కింద పడిపోయి అటు ఇటు అంటే పౌలా భయపడకని దేవదూత చెప్తే ఐ మీన్ I was wondering how the Paul's face would look like. పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. నీవు కైసరు ఎదుట. హల్లెలూయా. Come on, hallelujah. 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 What is your safe place? Your safe place is the place of faith. Come on. Place of faith. Everybody say place of faith. Place of faith. Come on, place of faith. నువ్వు విశ్వసించే స్థలం. Your safe place ఎందుకు చెప్పాను? The leading of the Holy Spirit. దేవుడు నడిపించిన తర్వాత కూడా see you are led by faith and then you live by faith. It's important in these times. ఇటువంటి కాలంలో మన విశ్వాసం కలిగి జీవించటం చాలా 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 ప్రాముఖ్యమైనది. Where your faith is alive and active. మన విశ్వాసము చాలా చాలా ఐ మీన్ అది సజీవమైన విశ్వాసమై ఉండాలి. Hallelujah. 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 Your safe place is the place of faith. Amen. Now I want you to read these words. ఇదిగో నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. Come on, hallelujah. Hallelujah. నాకు ఒకటి నచ్చింది. అది ఏంటి అంటే when people are talking about the storm, God is talking about the destiny. Amen. Hallelujah. Come on, hallelujah. Hallelujah. Let me tell you, your condition is not your conclusion. Amen. Hallelujah. The condition of your life is not the conclusion of your life. Oh boy, I feel the anointing of the Holy Ghost. While people were talking about the storm, God is talking about the call. దేవుడు పౌలు యొక్క పిలుపు గురించి మాట్లాడుతున్నాడు, తన యొక్క డెస్టినీ గమ్యమును గురించి మాట్లాడుతున్నాడు. Amen. Hallelujah. Maybe ఈ రోజున maybe you are in a situation like that. మీరు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఏమైనా ఉన్నారేమో. And the Spirit of the Lord is telling, son, you are seeing all these things, but I am talking to you about your destiny. నేను నీ గమ్యము గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఏర్పరచుకున్న నా సాధనం, నేను ఏర్పరచుకున్న నా సాధనము. See, the very call on the road to Damascus, ఆ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాటను అదే ఈ స్టామ్లో కూడా మాట్లాడుతున్నాడు. I'm going to use you as my choicest instrument. You will stand before kings. నువ్వు రాజులు ఎదుట నిలబడతావు నేను చెప్పాను. అదే నేను మరలా చెప్తాను, కైసరు ఎదుట నిలబడతావు. Hallelujah. In other words, this storm is not going to shut your call. ఈ తుఫాను నా పిలుపును నీ పట్ల నేను కలిగిన ప్రణాళికను ఆపలేదు. Come on, hallelujah. Hallelujah. I declare and decree that the things that were happening around us cannot stop the call of God, the plan of God, the purpose of God, the will of God over your life. Be bold in the name of Jesus.
హల్లెలూయా. బహుధైర్యం కలిగి ఉండాలి. As much as I carry emotions, I am carrying faith for this generation. As much as I have, certain concerns, చాలా కన్సర్న్స్ ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్కి. At the same time, I have faith like a mountain. Amen. Hallelujah. నాకు కొండంత విశ్వాసం దేవుడు ఇచ్చాడు. Hallelujah. Hallelujah. అదేంటంటే that we will sail past over the storms of life. Amen. Come on, hallelujah. Hallelujah. ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించి దేవుడు నిన్ను గమ్యానికి చేరుస్తాడు అన్న కొండంత విశ్వాసమును దేవుడు తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా ఆయన నన్ను రేపుతా ఉన్నాడు. Hallelujah. And God is challenging each one of you to be that emergency man, to be that emergency person. Amen. Hallelujah. ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యాక్ట్ చేసే ఎమర్జెన్సీ ఆ స్ట్రెంగ్త్ కలిగిన విశ్వాసులుగా నిలబడాలని దేవుడు ఆయన నేను కోరుతా ఉన్నాడు. Hallelujah. 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 I like this verse. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. Samuel David translation says this. నాతో పాటు జీవిస్తున్న వాళ్ళందరినీ ఈ భారతదేశంలో Come on, hallelujah. 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 Come on, hallelujah. ఎవరిని అనుగ్రహించే ప్రభా? నీ మాట వినని వాడిని నీకు అనుగ్రహించు. నీ పర్సెప్షన్కి లోబడని ఆ సెంచురియన్ నీకు అనుగ్రహించాడు. నీ మాట వినని ఆ కెప్టెన్ ని అనుగ్రహించండి. నీ ఫ్రెండ్ ఎవరైతే నీ దేవుడు నీతో ఉంటే నీకెందుకు ఇలా జరుగుతుందని మాట్లాడే వాడిని కూడా నీకు అనుగ్రహించు. Come on, hallelujah. May your faith arise over the authorities, over kingdoms, over principalities, over people that do not flow with you. Amen. Amen. Hallelujah. మీతో పాటు సేల్ అవ్వలేని మీ మాటలు తిరస్కరించే వారికంటే ఉన్నతముగా మీ విశ్వాసము పైకి కెరటములాగా లేచును గాక. Hallelujah. The faith of Apostle Paul యొక్క విశ్వాసము ఆ సముద్ర తరంగములు, సముద్ర కెరటముల కంటే ఇంకా ఎక్కువ లేచేది పైకి. Hallelujah. And today God is challenging each one of us to raise high. Amen. Hallelujah. And then stand in the situations of life. Amen. And the next verse is very powerful. చాలా powerful. ఇదిగో నీతో కూడా ఆ వచనం చదువు. నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. Amen. Amen. See, you need to move to your place. దేవుడు నాతో కొన్ని మాట్లాడుతాడు, కొన్ని డేంజరస్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నాకు తెలుసా దేవుడు మాట్లాడాడు, ఎందుకంటే మామూలుగా only God speaks out. Amen. He said to me, son, instead of, you need to raise up a generation where instead they, చూడండి, నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగే ఆ జనరేషన్ కంటే ఒక న్యూ జనరేషన్ రైజ్ చేయాలి. అదేంటంటే దేవుడు వాళ్ళు అడగాలి, నేనేం చేయమంటావు చెప్పు, నేనేం చేయమంటావు. You need to raise people where they don't ask God what they want, that God would ask them what He wants them to do. నువ్వు చెప్పు, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు చెప్పు అని అడిగి ఒక తరమును లేపాలి. ప్రార్థన యోధులు, ప్రార్థన పరులు. Come on, hallelujah. 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 Some people are just, కొంతమంది ఎట్లా ఉన్నారంటే దేవా నాకేం చేస్తావు, నాకేం చేస్తావు, నాకేం ఇస్తావు. Thank God. God will give to you. దేవుడు మీకు ఇస్తాడు. వీళ్ళందరూ ఎవరంటే these are LKG batch, always receiving from God. Amen. But you must be an old shaker.
Amen. Hallelujah. Hallelujah. A storm rider. Amen. Come on. Hallelujah. 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 Let's continue reading. తర్వాత వచ్చిన it's very powerful. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దూత చెప్పింది. Your safe place is a place of faith. Hallelujah. Hallelujah. What is your safe place? The place of faith. The place of faith. Number one, నేను చెప్పాను, the leading of the Holy Spirit. దేవుని యొక్క ఆత్మ నడిపింపు. నెంబర్ 2, the place of faith. నేను దేవునిని నమ్ముచున్నాను. ఏమి నమ్ముతున్నావు? దూత నాతో చెప్పిన మాట నెరవేరునని. ఏమని రాసింది? నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని. జరుగును. ఐ లైక్ దట్ వర్డ్. జరుగును. జరుగును. హల్లెలూయా. హల్లెలూయా. జరుగును. దీనికే విశ్వాసం కావాలి. ఏంటి విశ్వాసము అంటే? అది జరగకముందు దేవుడు మీతో చెప్పిన మాటను ఆ తుఫాను ఉన్న సిచ్యువేషన్లో ఉండి ఇలా జరిగిద్దని నమ్మటం. ద గ్రేటెస్ట్ థింగ్ చూడండి, ఇది పట్టుకోవాలి. అది ఏంటి అంటే ఆ తుఫానులో దేవుని స్వరం వినగలగటం. బీయింగ్ ఏబుల్ టు హియర్ ఇన్ ద స్టార్మ్స్ ఆఫ్ లైఫ్, ఇన్ ది కన్ఫ్యూజన్ ఆఫ్ లైఫ్. మన చుట్టూ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటని వినగలుగుతాం. ఇంకా జరగల కానీ జరిగిద్ది. ఆమేన్. హల్లెలూయా. I like it in the English Bible. English Bible ఏమని రాసిందంటే, it will turn out exactly as I have been told. It shall turn out exactly. దేవుడు నాకు కూడా కొన్ని చెప్పాడు ఆయన. Hallelujah. Hallelujah. Oh boy, hallelujah. Hallelujah. I mean, as I am praying and believing, this week I and my wife, children, we are traveling to Singapore. I want you to keep in prayer. Amen. Hallelujah. I am preaching there this Friday. Amen. Hallelujah. 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 So as in usual guys, we travel, I pray so much. మామూలుగా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. సో ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ వి ప్రే ఎక్స్ట్రా. ఆమేన్. సో నేను దాని గురించి ప్రార్థన చేస్తూ ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ ది సిచ్యువేషన్. దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతూ అన్నాడు, కుమారుడా, నీతో చెప్పే కదా నువ్వు చూస్తావని. నేను చెప్పింది నువ్వు చూస్తావు. నేను నీతో చెప్పింది నువ్వు చూస్తావు. కమ్ ఆన్. హల్లెలూయా. Hallelujah. 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 చూడండి, చెప్పింది చూసేదాకా మనం ఏం చేయాలి చెప్పమంటారా? అస్సలు సాతాను యొక్క రేడార్లో కనపడుకోకుండా మీరు ఆత్మలోనికి షిఫ్ట్ అయిపోవాలి. ఆత్మ పరిధిలోనికి షిఫ్ట్ అయిపోవాలి. So there is something called, you hide yourself in a different arena. నాకు అది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. నాకు అర్థమైనంతగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 12, 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. అబ్బా, ఆ ఘట సర్పము. This is talking about the nation of Israel and the devil. How the nation of Israel gave birth to Lord Jesus Christ. నేను చెప్తున్నాను, ఆ సాతాను నీ ఎదుట నిలబడినాను, కనేది కనాల్సిందే. Amen. Hallelujah. Come on. Hallelujah. ఆ ఘట సర్పం ఎదురు నిలబడితే I mean she is still giving birth to that male child. Amen. చూడండి, మనకి ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా సరే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పును మనం చూడాల్సిందే. దేవుని యొక్క ఉద్దేశం కొరకు జీవించాల్సిందే. నెవర్ బ్యాక్ డౌన్, నెవర్ బి అఫ్రైడ్. చూడండి, అసలు ఎన్ని నక్షత్రాలంట?
ఆకాశం దాని తోకతో, ఐ మీన్ ద థర్డ్ ఆఫ్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్ అండ్ దెన్ త్రూ దెమ్ టు ది ఎర్త్, అన్నిటిని అసలు ఇట్లా చిన్న భిన్నం చేసేస్తున్నా సరే, ఐ మీన్ ఆ స్త్రీ షీ గేవ్ బర్త్. హల్లెలూయా. ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. 5వ వచనం, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా. ఓ కమ్ ఆన్, ఓ బాయ్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎందుకు ఇంత భయంకరమైన స్ట్రగుల్, ఎందుకు ఇంత భయంకరమైన స్ట్రామ్? వాట్ యు ఆర్ అబౌట్ టు గివ్ బర్త్ ఈజ్ వాట్ ద డెవిల్ ఈస్ ఫైటింగ్. మీరు దేన్నైతే కనటానికి దేవుడు ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడో దానిని బట్టి ఈ రోజున సాతానుడు మిమ్మల్ని ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఐ ఫీల్ ఇన్ ద బెల్లీ ఆఫ్ మై స్పిరిట్, ఐ హ్యావ్ దిస్ గట్ ఫీలింగ్ అంటుంటారు చూడండి. ఐ హ్యావ్ ఐ మీన్ దేవుని యొక్క విట్నెస్ అదేంటంటే వీఆర్ అబౌట్ టు బర్త్ సంథింగ్ మ్యాసివ్, సంథింగ్ బిగ్. హల్లెలూయా. I declare not, I mean we ante manamu plus the Church of India. Come on, hallelujah. 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 భారతదేశము దేవుని సంఘము. Amen. Hallelujah. Hallelujah. We are about to give birth to something massive and big. Amen. And then తర్వాత వచనం, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక శిశువు ఆమె కనగా, ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. ఓ కమ్ ఆన్, హల్లెలూయా. Hallelujah. You do what you need to do, God will do what he has to do. Amen. Hallelujah. ఆ తర్వాత ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అది that is what I am saying. Your safe place is the leading of the Holy Spirit. Hallelujah. అది గడసర్పం ఎన్న డాన్స్ చేయనియండి, ఎన్న తీసుకురానియండి, ఐ మీన్ ఆ నక్షత్రాలన్నీ చిన్న భిన్నం చేసి ఐ మీన్ ఎంత భయపడటానికి ట్రై చేయండి. బట్ లెట్ మీ టెల్ యూ, గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఎ సేఫ్ ప్లేస్ ఫర్ హిస్ చర్చ్, సేఫ్ ప్లేస్ ఫర్ హిస్ పీపుల్, సేఫ్ ప్లేస్ ఫర్ యూ. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన సేఫ్ ప్లేస్ ని ఆయన మీకు సిద్ధపరిచాడు. యువర్ సేఫ్ ప్లేస్. అరణ్యంలోకి వెళ్ళిపోయింది, అక్కడ సిద్ధపరిచి షీ హ్యాడ్ ఎ ప్లేస్ ప్రిపేర్డ్ బై గాడ్. వావ్, నాకెంత ధైర్యంగా ఉందో మాట. కుమారుడు నువ్వు భయపడదు, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ సేఫ్ ప్లేస్ ఫర్ యూ, ఎ ప్లేస్ ప్రిపేర్డ్ బై మీ. ఆమేన్, హల్లెలూయా. I release you all into that safe place in the name of Jesus. Unconscious గా దేవుడు మీ ట్రాక్స్ ని, మీ యొక్క నడతను, మీ కాళ్ళను, మీ జీవితాన్ని ఆ ప్లేస్ కి నడిపించుడుగా. In these times of adversities, where people have an appointment with death, మరణముతో ఐ మీన్ అపాయింట్మెంట్ కలిగినట్లుగా కనపడుతున్న ఈ దినాలలో ఐ క్యాన్సిల్ ఎవ్రీ అపాయింట్మెంట్ విత్ డెత్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. I cancel your appointments by the power of the Holy Ghost and by the power of faith in Lord Jesus Christ. క్రీస్తు యేసునందు విశ్వాసముతో కూడిన శక్తిని బట్టి. హల్లెలూయా. మరణముతో మీకున్న ప్రతి అపాయింట్మెంట్ ని నజరేయుడైన యేసు నామమున దాన్ని క్యాన్సిల్ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Oh boy, ఇది చాలా prophetic picture. To be nourished there 1260 days, 62 days, is it? Maybe 3.5 years. 3.5 years. Hello. 3.5 years. Amen. Come on. Hallelujah. 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 చెవి కలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినను. Come on, hallelujah. And then the next verse says, తర్వాత వచ్చిన ఏమని రాయబడి ఉంది, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఈ హైడింగ్ ప్లేస్ లో మనం ఏదో హైడ్ చేసుకుని నో 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 when you are moving into the place that God has prepared, your praying time is God's battle time. Amen. Hallelujah. 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 There is intense war that God is waging for the people of God.
ఒక తీవ్రమైన యుద్ధంలో దేవుడు తన ప్రజల పక్షమున ఆయన ఉన్నత స్థలములలో ఆకాశ మండలములో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 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 It's very powerful. Come on, let's read it. 8వ వచనం. ఆ ఘట సర్పమును దాని దూతలను గాని గెలవలేకపోయిరు గనుక. అన్ని ఎవడు సాతాను యుద్ధం చేస్తాడు కాబట్టి ఆడ హీరో అనుకుంటే ఎట్లా? Hallelujah. Come on, hallelujah. In the name of Jesus. Every battle that's been invoked over the church of God, దేవుని సంఘమునకు, సజీవుడైన దేవుని సంఘం లేక జీవం కలిగిన దేవుని సంఘమునకు విరోధముగా లేచిన ప్రతి యుద్ధము, I speak victory over those battles in the name of Jesus. Hallelujah. 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 మీకోసం నేను త్వరగా చదివేస్తున్నాను. గెలవలేకపోయిరి, ఆ యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి, గెలవలేకపోవుదురుగాక. Come on, hallelujah. Hallelujah. సో కనుక పరలోకమందు వారి యొక్క స్థలము లేకపోయిను. మనం ప్రార్థన చేసి కాంక్వర్ చేసుకోవాలి కొన్ని ప్లేసెస్. Come on, hallelujah. Push the demonic powers out of this place. Out of this place. Amen. Hallelujah. అందుకే నేను చెప్తున్నాను, there is a strong word. దేవుడు నాకు ఇచ్చిన స్ట్రాంగ్ వర్డ్ ఏంటంటే praying against wicked forces in the heavenly places. పరలోకమందు ఉన్నత స్థలములలో ఉన్న ఈ వికెడ్నెస్కి వ్యతిరేకంగా ప్రార్థన చేయటం. వెరీ వెరీ సీరియస్ థింగ్. ఇంటెన్స్ ప్రేయర్. మీరు ఇంటికి వెళ్ళి చదువుతారు ఇది. గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయేను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పం పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. పొరపాటున సాతాను మీ ఇంటికి వస్తాడని నాకు పద్దన్ని పంపించి నీకు బుద్ధి లేదని మళ్ళీ ఆయన కట్టేస్తాను. Come on, hallelujah. 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 I mean, ఇంతకుముందు చెప్పినట్టున్నాను నేను. దేవదాస్ గారు ఎడ్ల బండి మీద వెళ్తా ఉంటే, హీస్ అ మ్యాన్ హూ సీస్ ఇన్ ద స్పిరిట్. సాతాను వచ్చి బోల్ట్ తీసాడంట. బోల్ట్ తీస్తే ఆ పెద్ద చక్రం బయటికి ఇట్లా ఊడిపోతుంది. దేవసాయి గారు చూసి, రే నీ ఏలిపెట్టి దాంట్లో ఉన్నాడు. ఆ ఊరు వచ్చేదాకా బోల్ట్ తీసిన ప్లేస్లో వాడు ఏలి పెట్టుకొని ఇట్లా చూసుకుంటూ వచ్చాడట. Those are true stories, I believe. And these people, they are great men of God. I mean, they see things in the spirit. నేను మన థాయిలాండ్ దీని గురించి చెప్తా ఉన్నాను. ఇండోనేషియా ప్లేసెస్, ఐ మీన్ స్మిత్ విగిల్స్వర్త్ రైస్ చేసిన, ఐ మీన్ మెంటోర్ చేసిన ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, లెస్టర్ సమరల్ అని. ఇట్స్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇండోనేషియాలో వాక్యం చెప్పినప్పుడు భూకంపం వచ్చింది. హీ వాజ్ స్లీపింగ్ ఇన్ హిస్ హోటల్ రూమ్. చాలా భయంకరంగా భూకంపం వచ్చింది. బెడ్ తన హోటల్ రూమ్లో ఒక ఇంటి నుంచి ఇంకో దగ్గరికి వచ్చిందంట. నిద్రలో లేచి, రే నేను బాగా అలసిపోయి ఉన్నాను, నా మంచం ఎక్కడుంది అక్కడ జరుపు సాతానా అన్నాడు. మళ్ళీ మంచం ఎట్లా తిరిగి ఇట్ కేమ్ టు దట్ సేమ్ ప్లేస్. ఆ డోర్లో నుంచి వెళ్ళిపోతే, రే అక్కడే ఉండు పడుకున్నా నేను చెప్పే కానీ, నిద్రపోయి లేచేదాకా సాతాను కూడా అక్కడే ఉన్నాడు. ఇట్లా Come on, hallelujah. Hallelujah. These people are great people. Amen. Hallelujah. 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 There is this great other man, ఆయన నుంచి చాలా డాక్టరీన్స్, I mean weird doctrines వచ్చినాయి కానీ, but he is a great man. His name is William Branham. I think William Branham came to India, I think. When he came to India, Hyderabad, 100 kilometers radiusలో ఉన్న దయ్యం పట్టిన వాళ్ళందరూ, the moment he landed, వెల కొట్టుకులోని there was massive demonstration of deliverance of demonic powers. Amen. Hallelujah.
దిగట కాలేట్లో పెట్టి విలియం బ్రౌనమ్ హ్యాస్ కమ్ హియర్, డెవిల్ లీవ్ దిస్ ప్లేస్ అన్నాడంట. Hallelujah. Hallelujah. I'm telling you, we belong to your kingdom. Oh boy, hallelujah. Hallelujah. సాతానికి వాడి యొక్క అధికారం నుంచి తీసివేయబడ్డాడు, వాడి కింద పడద్రోయబడ్డాడు. సో ఫర్ టైమ్ సేక్ నేను ముగిచ్చేస్తాను. ఈ మాట చెప్పడానికి నేను ఐ మీన్ షోయింగ్ దీస్ వర్సెస్. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి వచనాలన్నీ. 13వ వచనం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువుని కన్నా ఆ స్త్రీని హింసించెను. ఏసైని పుట్టిస్తావా నువ్వు, నా ఇది కైండ్ ఆఫ్ థింగ్. ఆర్ చర్చ్ ఆ మగ శిశువుని పుట్టించిన ఆ స్త్రీని. ఇజ్రాయెల్ ఎట్ ప్రెజెంట్ టైమ్ ఇట్ మీన్స్ ఈవెన్ ద చర్చ్ హింసించడానికి ప్రయత్నం చేస్తాను. నౌ హియర్ ఇస్ ద కీ, నౌ హియర్ ఇస్ ద బ్రేక్ త్రూ. 14వ వచనం. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకి ఎగురున్నట్లు. దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు కదా అరణ్యంలో ఒక చోటు. కమ్ ఆన్, హల్లెలూయా. తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. Your safe place. Your safe place. The place of prayer. Come on, hallelujah. Get into another form. Put on the eagle wings. Come on, hallelujah. Hallelujah. పక్షిరాజు రెక్కలు 2 ఇవ్వబడినాయి మనకి. You move into the realms of God, into the realms of the Spirit. Amen. Hallelujah. 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 ఆ సర్ప ముఖమును చూడకుండా, ఈ పరిస్థితులను చూడకుండా, may you move into your safe place. Amen. Hallelujah. Hallelujah. దేవుని మాటలు దీవించును గాక. Hallelujah. Let's pray. చిన్న ప్రార్థన చేద్దాం. Come on, I want everybody to pray. As we pray, I want you to pray for those 28 families. ఆ కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. Let's all lift our hands and pray for them. అట్లాగే I want you to pray for yourself and then pray for our land. మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన యొక్క ప్రభుత్వం గురించి. I mean, let's pray for central government. Let's pray for honorable Prime Minister Mr. Narendra Modi గారి గురించి, his cabinet. I mean, ఈ టైంలో war ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. That God would give wisdom to our leaders, for our leaders to take right decisions. And then we pray for protection over our friends. Hallelujah. And then ఈ కమ్యూనల్ డివిజన్, కాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా అవుతున్న ఈ డివిజన్కి, దట్ స్పిరిట్ వి బైండ్ దట్. కమ్ ఆన్, లెట్స్ ప్రే అగైన్స్ దట్ స్పిరిట్. కమ్ ఆన్, 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి కమ్ బిఫోర్ యూ లార్డ్. లార్డ్, వి ఆస్క్ యూ లార్డ్, ఇన్ దిస్ టైమ్స్ తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. దట్ నాతో మాట్లాడావు తండ్రి ప్రత్యేకం. థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్స్ దట్ యూ హ్యావ్ స్పోకెన్ టు మీ ఫాదర్, అండ్ ఐ డెలివర్డ్ దోస్ వర్డ్స్ అన్ టు యువర్ చిల్డ్రన్. And Lord, as I pray, Father, I pray for unusual strength to come to your children. నీ బిడ్డలకు అసాధారణమైన బలమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. Strength to face these situations, Father. That your children would believe, Father, that things will turn out exactly how we believe. మేము విశ్వసించిన ప్రకారం పరిస్థితులు అన్నీ మలచబడతాయని నీ బిడ్డలు ఎరిగి బలము కలిగి జీవించినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అట్లాగే లార్డ్, ఐ ప్రే ఫర్ అవర్ లైన్ ఫాదర్. నేను గత వారం టెర్రరిస్ట్ అటాక్ వల్ల నేను 28 మంది innocent lives were killed, Father. Lord, I pray for protection of our nation, Lord. Lord, I pray, Father, whoever has been hurt, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాట్ ఆల్ ద హెల్ప్ దట్ ఈస్ రిక్వైర్డ్, లార్డ్, ఐ ప్రే దట్ యూ విల్ రిలీజ్ ఇట్ లార్డ్. ప్రభుత్వం నుంచి, నైనా సంస్థల నుంచి, మనుషుల దగ్గర నుంచి, భౌతికంగా, మానసికంగా, I mean spiritualగా, what all the support that is required, that is needed, Lord, I ask you to release that, Father. అట్లాగే నాయన ఇటువంటి యాక్టివిటీస్ మరలా జరగకూడనట్లు, పునరావృతం కాకుండానట్లు, Father, we put a check in the spirit in the name of Jesus. May India be free from terrorist attack until the return of Lord Jesus Christ in the name of Jesus. I plead the blood of Jesus over our land in the name of Jesus. From Kashmir to Kanyakumari,
From Assam to all the way to other end, Father. Hallelujah. ఈ దేశమంతటా, Lord, I pray, Father, have mercy over our land. అట్లాగే సంఘమును హింసిస్తున్న ప్రతి వ్యతిరేకమైన సాతాను యొక్క అధికారమును నజరేయుడైన యేసు నామమున లయపరుస్తున్నాం తండ్రి. We bind those forces that were attacking the church of India, the body of Christ in India. I speak protection for your children, protection for the servants of God, strength to your people in the name of Jesus. Hallelujah. అట్లాగే Lord, I pray that you'll raise up the emergency men in this place. ఇటువంటి పరిస్థితుల్లో నాయన ప్రార్థన యోధులను లేవనెత్తమని అడుగుతుంది. ఎమర్జెన్సీ పీపుల్, the people that will raise up and stand, people who put on the wings of eagles. Hallelujah. పక్షిరాజు యొక్క రెక్కలను ధరించుకొని, hallelujah, మీరు సిద్ధపరిచిన స్థలములో మీకు తీసుకెళ్లే వారిని లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. That the church would put on the wings of eagles, Father. Hallelujah. That we will move into the safe place. ఆ సర్పం యొక్క ముఖమును చూడకుండా in this, hallelujah. Oh, thank you, Father. అట్లాగే నాయన నీ సన్నిధిలో ఈ రోజున వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. I speak protection for them, protection for their children, protection for their families and their loved ones. Every appointment with death, I cancel it in the name of Jesus. Thank you, Master. In Jesus' mighty name. Amen and amen. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.